అనిల్ గారు మీకేమైనా ఈ కథ గురించి కొన్ని డీటెయిల్స్? అసలు తెలియదు, నేను జస్ట్ ఒక ట్రైలర్ చూశాను అంతే. ఓకే. సో అది కూడా ఇందాక కళ్యాణ్ గారు వ్యాన్లో చూపించారు. నాకు ట్రైలర్ చూసాక అర్థమైందంటే, అంటే నేను విజయశాంతి గారు అంటే నేను కర్తవ్యం అనే సినిమా 90 అనుకుంటా కదా, 1990లో. సో అప్పుడు నేను 6th క్లాస్ చదువుతున్నాను, 7th క్లాస్ చదువుతున్నాను. సో నేను కూడా అంతే. అయితే అప్పుడు మీరు ఇప్పుడు 90లో ఎంత? నేను 6.5 క్లాస్ చదువుతున్నాను. నేను హాఫ్ ఇయర్ అయిపోయింది, మొత్తం కట్ అయిపోయింది నాకు, నరం కట్ అయిపోయింది. సరే ఓకే. సో నేను ఆ సినిమాకి నాకు గుర్తు. సో ఆవిడ అంటే ఒక హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక యాక్షన్ ఫైట్లు చేసి, అది ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్. అప్పుడు ఒక కిరణ్ బేడి గారు అని ఒక పవర్ఫుల్ లేడీ ఆఫీసర్ ఉంటారని మనకు తెలుసు, వార్తలో చూసాం. బట్ విజయశాంతి గారు ఆ పాత్ర చేశాక ఒక నిజంగా ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్కి దట్ ఈస్ ద ఫస్ట్. అంటే అంతకుముందు ఆవిడ ప్రతిఘటన అవి చేసినప్పటికీ ఫుల్ లెంత్ యాక్షన్ చేసిన ఫిల్మ్ అది. ఒక ఎక్స్ట్రా చైర్ చేస్తారు కదా హౌస్ఫుల్ అయ్యాక, ఇనప కుర్చీలు ఉండేవి. నేను ఆ ఇనప కుర్చీలు వేస్తే ఒక ఇద్దరు ఇరుక్కొని కూర్చొని చూసాం ఆ ఫిల్మ్. నేను అసలు ప్యాక్డ్. అంటే అప్పుడున్న లీడింగ్ స్టార్స్కి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో అంతే ఈక్వల్ ఓపెనింగ్స్ వచ్చిన ఫిల్మ్ అది కర్తవ్యం. సో మైండ్ బ్లోయింగ్. అందరూ షాక్ అయిపోయి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. నేను ట్రైలర్ చూశాక ఒక షాట్లో మళ్ళీ ఆవిడ యూనిఫామ్లో వెపన్ ఇలా పట్టుకుని ఏదో ఫైట్ చేసి షాక్ అయిపోయాను నేను. సో ఆల్మోస్ట్ మళ్ళీ ఆ వైబ్స్ వచ్చినాయి. సో అదే అంటున్నాను కదా మేడం, అంత జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ యూనిఫామ్ వేస్తే మళ్ళీ చూసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఈ యూనిఫామ్ ఇవి వేసి చేయగలరా అనే డౌట్ రాకుండా మళ్ళీ తను ఫిట్గా మార్చుకొని చేసిన నిజంగా డిసిప్లిన్కి హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. నిజంగా నేను షాక్ అయిపోయాను 2-3 షార్ట్స్. ఇంకా కళ్యాణ్ గారు, సో నేను పటాస్ వర్క్ చేశాను ఆయనతోటి. సో మీరు అన్నట్టు నాకు డౌట్ ఉంది, ఆయన పోలీసా కాదా, యూనిఫామ్ ఎందుకు వేశారు, యూనిఫామ్ ఎందుకు వేయలేదు, అదే తెలియట్లా. సో ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంది, కథ అర్థం కాలేదు. బట్ త్రూ అవుట్ ఒక ఇంటెన్స్ ఉంది.